కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని పురోగతిని ఎట్టకేలకి సాధించగలుగుతారు. నయానో భయానో ఏదో ఒక విధంగా కొంతమందిని లొంగదీసి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని దక్కించుకోవడం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తారు. దీనిలో భాగంగా మధ్యవర్తులు ఎక్కువగా బాగుపడడం, సంతోషపడడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు, తాత్కాలిక దూర ప్రయాణాలు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒప్పుకున్నటువంటి ధనాన్ని అవతల వాళ్ళు మనకి తిరిగి ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. క్రితం మనం ఇచ్చినటువంటి ధనం నెమ్మదిగా మన చేతికి వస్తుందన్న శుభవార్తతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగం చేసుకోవడం అంతా ఉత్తమము మరొకటి లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎంత కష్టపడ్డా గుర్తించడం లేదు, మనకి డబ్బులు ఇవ్వటం లేదు, ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మరొక ఉద్యోగానికి మారండి, అంత మాత్రమే. అంతేగాని వ్యాపారం చేసుకుందాము, కొత్త పెట్టుబడులు తీసుకొద్దాము, ఏదో ఊర్లో ఉన్న స్థలాన్ని అమ్ముదాము లేదా తాకట్టు పెడదాము, మనం సొంతంగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని మాత్రం ఆలోచించద్దు. మన వ్యక్తిగత జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార సంబంధమైనటువంటి ఇబ్బంది కావచ్చు, మనకి ధనం రావటం లేదు, అది ఉద్యోగంలో అయినా రాదు, వ్యాపారం చేసినా రాదు. మనకు వచ్చే ధనం ఎక్కడైనా కూడా ఏదో ఒక మాధ్యమం ద్వారా వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి కొత్తగా మాత్రం వ్యాపారాలని ఈ కారణ నిమిత్తం మాత్రం మొదలు పెట్టద్దు. స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయంలో పురోగతిని సాధించగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి, అనారోగ్యాల నుండి స్వల్పమైన విముక్తిని, ఉపశమనాన్ని పొందగలుగుతారు. మంచి వైద్యుడిని ఇన్నేళ్లకి సంపాదించగలిగాము, అందుబాటులో దొరికారన్న సంతోషము, ఆనందాన్ని కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. చేతికి వస్తుందనుకున్న శుభవార్త, కాగితాలు కాస్తంత వాయిదాల్లో పడటం నిరాశకి కారణమవుతుంది. దూర ప్రయాణాలు, వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు, విహారయాత్రలు, దైవ దర్శనాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. 6 ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది.